ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదవశత్తు లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న గాయాలు అవుతూ అవి కొందరికి తొందరగా మాని ఊరట కలిగిస్తాయి. కొందరికైతే తొందరగా మానకుండా ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా రోజులు పట్టేస్తుంది. అలాగే షుగర్ పేషెంట్లు అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు, చాలా టైం పడుతుంది. అయితే ఆ గాయం నుంచి కొంచెం నీరులాగా రావటం, తర్వాత ఒక తెల్లని పదార్థం రావటం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలామంది తెలియక నీకు గాయం తగిలింది, అది నువ్వు ఏదైనా పప్పులు ఇలాంటివి ఏమైనా తింటే, అంటే పెసరపప్పు ఇంకా కందిపప్పు ఇలాంటివి నువ్వు పప్పు దినుసులు నువ్వు తింటే అది ఇంకా గాయం పెద్దదై నిన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. యాక్చువల్గా ఏదైనా గాయం అయినప్పుడు దాని నుంచి వచ్చే తెల్లని పదార్థం లేక వాటరు, అవి తెల్ల రక్త కణాలు. అంటే ఆ గాయాన్ని మాన్పడానికి మన శరీరం అక్కడికి పంపిస్తుంది తెల్ల రక్త కణాలని. అయితే ఆ గాయంతో తెల్ల రక్త కణాలు యుద్ధం చేసి చేసి అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఏదైనా మెడిసిన్ కానీ లేదా ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తింటే ఈ గాయం మానపడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ తెల్లని పదార్థం ఇంకా వాటర్ ఇలాంటివి ఆ గాయం నుంచి కిందకి వచ్చేస్తూ ఉంటాయి. దానిని మన పెద్దలు చాలామంది ఏమనుకుంటారంటే అది గాయం పాడవుతుంది, పెద్దదవుతుంది, నువ్వు పప్పులు అవి తినకు అని చెప్పి మనకు చెప్తూ వస్తున్నారు. అయితే యాక్చువల్గా గాయం మారాలంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా కావాలి. అది యాక్చువల్గా పప్పు దినుసుల్లో ఉంటుంది. ఆ పప్పు దినుసులు మనం తింటేనే ఆ గాయం తొందరగా మానుతుంది. యాక్చువల్గా నిజానికి చాలామంది దెబ్బ తగలగానే పప్పు తినడం ఆపేస్తారు. ఎందుకంటే అది మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు బాగా నూరి పోశారు. అయితే యాక్చువల్గా ప్రోటీన్స్ ఎక్కువ ఉండడంతో పప్పు దినుసులు మనం గాయం తగిలిన కొన్ని రోజులు తినడం వలన ఆ గాయం తొందరగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇకపై మనకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మన చుట్టాల్లో వారికి కానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉన్న పప్పు దినుసులు, తర్వాత వేరుశెనగలు ఇలాంటివి పెడితే ఆ గాయం తొందరగా మానే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.